నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఇంకా ఇప్పుడు చూస్తున్నట్టయితే బాబు గారి మేనియా మొదలైందా అనిపిస్తుంది. ఎందుకంటే మోదీ గారు కూడా తన నామినేషన్ ప్రక్రియ కోసం ఇంకా బాబు గారిని ఇంకా పవన్ కళ్యాణ్ గారి అంటే కూటమిలో ఉన్న బాబు గారిని ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆహ్వానించారు. వారణాసిలో తన నామినేషన్ అయితే రేపు దాఖలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అయితే తన ఓటుని వినియోగించుకున్న తర్వాత తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో అయితే మరి వారణాసి బయలుదేరుతున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి మేనియా మొదలైందా అని అనిపిస్తుంది. అండ్ అట్లనే ఏంటంటే మోదీ గారు తన నామినేషన్ వారణాసిలో రేపు దాఖలు చేయబోతున్నారు. సో దానికి బాబు గారిని ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆహ్వానం ఇవ్వడం జరిగింది. బాబు గారు అయితే తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో వారణాసికి బయలుదేరుతున్నారంటూ మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ మరి ఇద్దరి సమక్షంలో రేపు నామినేషన్ వేయబోతున్నారా? మరి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అయితే మోదీ గారు అనేది బీజేపీ కూటమి అనేది అయితే ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది. అంటే ఎన్డీఏలో ఇది వరకు కూడా కొంతమంది ఏమన్నారు, సో మోడీ గారు అంటే బీజేపీకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, టీడీపీ అది చెప్పుకుంటుంది అన్నట్టు మాట్లాడారు. సో ఎందుకంటే ఆయన మేనిఫెస్టో కూడా పట్టుకోలేదు, ఆ మేనిఫెస్టోలో ఫోటో లేదు, ఏదేదో రకరకాలు మాట్లాడారు. సో బాబు గారి ఇంపార్టెన్స్ ఏంటి అనే దానికి మనకి ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆయన పిలవటం కానివ్వండి, సో నామినేషన్ వేసేటప్పుడు నా పక్కన ఉండాలి అన్నప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిన వ్యక్తులకైతే అవకాశం ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా బాబు గారి ఇంపార్టెన్స్ అక్కడ కనపడుతుంది కదా. అంటే ఎన్డీఏలో కానివ్వండి, రేపొద్దున రిజల్ట్స్ వచ్చినాకే కానివ్వండి, ఎలాగైనా సరే ఒక చక్రం తిప్పుకొని అంటే నేషనల్లో ఒక మన సౌత్ సైడ్ ఎవరైనా ఒక గొప్ప లీడర్ అని చెప్పంగానే టక్కని ఎవరికైనా గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే మన నార్త్ సైడ్ ఉన్నారు, కానీ సౌత్ సైడ్ వచ్చి మనకు ఎవరైనా చెప్పంగానే మనకైతే అంటే ఈయనకున్న రాజకీయ అనుభవమే కానివ్వండి, అంటే ఒక 45 సంవత్సరాలుగా కూడా పొలిటికల్ లైఫ్లో ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ కింద సో ఈయనకున్న గౌరవం అలాంటిది. సో ఇప్పుడు మన ఇండియాలో ఒక టాప్ పొలిటీషియన్స్ అని చెప్పినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి వస్తుంది? మరి చంద్రబాబు నాయుడు గారికే వస్తుంది. సో అది ఎన్డీఏ గుర్తించింది. అంటే బిఫోర్ కూడా తెలుసు, ఎందుకంటే వాజ్పేయి గారి టైంలో కూడా ఈయన చక్రం తిప్పాడు అనేది మొత్తం అందరికీ తెలుసు. ఒక రాష్ట్రపతి గారిని, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేయాలనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా తెలుసు. కానీ గతంలో కొద్ది రోజులు డిఫరెన్స్ రావటమే కానివ్వండి, ఒక 5 సంవత్సరాలు గ్యాప్ రావటం, ఎప్పుడూ కూడా ఎన్డీఏతో భాగస్వామ్యంగా ఎప్పుడూ కూడా పనిచేసింది తెలుగుదేశం పార్టీ. సో అది ఇప్పుడు మళ్ళా ఒక 5 సంవత్సరాలు ఒక చిన్న డిఫరెన్స్ రావటం, సో గ్యాప్ రావటం జరిగింది. అది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు ఆ గ్యాప్ లేదు. సో ఖచ్చితంగా బాబు గారి ఇంపార్టెన్స్ మనకు అక్కడ కనపడుతుంది. మోడీ గారు కూడా ఆయన నామినేషన్ వేస్తున్నాను 14వ తారీఖు వారణాసిలో, సో రావాలని ఇన్వైట్ చేయటమే కానివ్వండి. సో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అనేది అయితే పక్కా ఒక ఆధారాలు మనకు ఉన్నాయి. కానీ ఆయన వెళ్తున్నారు, ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిది ఇంకా టైం తెలియట్లేదు. ఏదేమైనా ఇదంతా శుభ పరిణామం కింద తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూస్తుంటే మోదీ గారిని కొంతమంది అంటే ఏపీ ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో ఉండే అని చెప్పేసి మనం గతంలో చూసాం. ఎందుకంటే వీళ్ళిద్దరిది బంధం అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా మోడీ గారిది తెర వెనుక బంధం కొనసాగుతుంది వాళ్ళది. ఇంకా అందుకే సభల్లోకి వచ్చినప్పుడు కూడా అక్కడ మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడలేదు. అక్కడ సభకు వచ్చినప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి జనాలలో ఒక ఆలోచన పడిపోయింది. ఒక అనుమానం అంటే వాళ్ళు వ్యక్తపరిచారు. ఏంటంటే మరి వీళ్ళతో కూటమి అన్నారు, మరి ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు. అండ్ అంటే సభకు వచ్చినప్పుడు మైకుల గురించే కావచ్చు, అది వాళ్ళు ప్రజలు చేసిన డిస్టర్బెన్స్ గురించి దాని మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏంటి మరి ఇంకా సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి అనుకున్న ఈ తరుణంలో మరి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చా? వాళ్ళకి సపోర్ట్ కాదు, చంద్రబాబు నాయుడు గారికే సపోర్ట్ అని చెప్పేసి అనుకోవచ్చా?
ఎందుకంటే అక్కడ అనుకోవటం అనేది లేదు అసలు. ఎందుకంటే పక్కాగా ఒక పొత్తులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 పార్టీలు కూడా కలిసి పొత్తులో ఉన్నాయి. సో అపోజిషన్ వాళ్ళు ఏదో ఒకటి సృష్టించాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, సో దీన్ని విచ్ఛిన్నం చేయాలనే దానికి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆ కుట్ర చేస్తూనే వచ్చారు. సో అది ఎక్కడా కూడా వాళ్ళు అనుకున్నది అవ్వలేదు. అవ్వకపోతుండే కొద్దిగా అయినా మనం ట్రై అగైన్ అన్నట్టు ట్రై చేస్తూనే వచ్చారు. సో ఎక్కడ సక్సెస్ అవ్వకపోయేటప్పటికి మొన్న మనం అందరినీ చూసాం. అందరూ ఒక్కొక్కళ్ళు ఎలా మారిపోయారు. ఇప్పుడు డీజీపీ గారు ఆ వైఫల్యాలు చూపెట్టేగా మారారు. సో మొన్న మనం విజయవాడ కమిషనర్ గారు రానా గారు, సో గులకరాయి ఇష్యూతోనే కదా మానిపోయాడు. సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఫస్ట్లో ఏమన్నారు, లేదు తెర వెనక జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ ఉంది అని అన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్ మనకు దగ్గర పడిన దగ్గర నుంచి ఒక్కోటి చేంజెస్ అయితే మనకు కనపడుతూనే వచ్చాయి. సో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ అనే కానివ్వండి, ఎక్కడ ఇది లేదు. సో మాట్లాడటం కూడా ఆఖరిలో చెప్పారు, ఎవరైనా సరే కరప్షన్ ఉంటే జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పి బహిరంగ సభల్లో చెప్పారు. సార్ రేపు పొద్దున 43,000 కోట్ల కేసు మళ్ళా బయట వస్తుంది. సో రేపు పొద్దున జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి భయపడేనేమో జగన్మోహన్ రెడ్డి విదేశాలు వెళ్ళిపోవటానికి ట్రై చేసుకుంటున్నాడు. సో ఆయన లండన్ వెళ్ళటానికి పర్మిషన్ అడిగితే కూడా క్యాన్సిల్ అయ్యింది. సో ఇవన్నీ చూస్తుంటే ఆయన ఓడిపోయేది పక్కా అనేది ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. సో ఇక్కడ ఉంటే రేపు పొద్దున మళ్ళా మనం జైల్లో గడపాల్సి వస్తుందేమో. సో ఇన్ని అంటే ఒక వదిలేస్తే 43,000 కోట్లు అనేది అంటే ఇప్పుడు చేసిన స్కాముల్లో చూస్తే 43,000 కోట్లు అనేది చాలా చిన్న విషయం అవుతుంది. ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు చూసుకుంటే ఇంకా లక్షల కోట్లలో స్కాములు జరుగున్నాయి కాబట్టి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి ఎక్కడో డౌట్ వచ్చింది, రేపు మోదీ గారు ఇది వరకు లాగా ఉండకుండా కొంచెం స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారంటే మన జీవితం అంతా జైలు జీవితం అవుతుందనే భయంతోనే ఆయన పారిపోవటానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ. సో అవన్నీ మనం చూస్తుంటే మోదీ గారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు అనేది అర్థమవుతుంది కదా. సో ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి పారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మోడీ గారు కూడా స్ట్రిక్ట్గా ఉన్నారని అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మోదీ గారు సైలెంట్గా ఉండి తన పని తాను చేసుకుంటూ ఎక్కడ ఎలా వంచాలో అలా వంచారని అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఎవరైనా సరే గెలిసే వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది ఉంటుంది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కూడా మోదీ గారు గమనించే ఉంటారు కదా. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డికి గత 5 సంవత్సరాల క్రితం సపోర్ట్ చేసి ఉన్నా 5 ఏళ్ళుగా, సో తర్వాత సపోర్ట్ చేయలేదు అని అంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద లేదు, వ్యతిరేకత ఎక్కువ ఉంది ప్రజల్లో. సో ఆ వ్యతిరేకత ఉన్న చోట మనం ఎందుకు వెళ్ళాలనేది బీజేపీ ఖచ్చితంగా ఆలోచిస్తుంది కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయనకు జరిగిన విషయమే కానివ్వండి, గతంలో ఆయన చేసిన మంచి పనులే కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలకైతే ఏమైతే చేశాడో అవన్నీ ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. సో ప్రజలు బయట మాట్లాడుతున్నారు. అందుమూలన ఖచ్చితంగా అయితే వాళ్ళకి అనిపిస్తుంది గెలిచే వాళ్ళ పక్క ఉండాలనుకుంటారు కానీ ఓడిపోయే వాళ్ళ పక్కన ఉండాలనుకోరు. సో దాని మూలన అది కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి లీడర్ లాంటి వాళ్ళు పక్కన ఉంటే అదో అవకాశం, అది చెప్పుకునే దానికి వాళ్ళకు ఒక హోదా ఉన్నట్టు. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకొని నామినేషన్ వేస్తే మొత్తం ఇండియా మొత్తం ఎలా నవ్వుతుందో ఒకటి మనం ఆలోచించాలి. సో మోదీ గారి ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సో మోదీ గారి పక్కన ఎవరు ఉండాలి, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండాలా, నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఉండాలా. సో వాళ్ళ ఇమేజ్ ఎవరుంటే పెరుగుతుంది అనేది ఖచ్చితంగా మోదీ గారైనా ఆలోచిస్తారు, బీజేపీ పార్టీ అయినా ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే వాళ్ళు ముందుకెళ్తారు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.